భక్తులు సరికొత్త చరిత్ర సృష్టించారు. సాధారణంగా పురుషులు, వృద్ధ మహిళలు మాత్రమే వేసే అయ్యప్ప మాలను ఈసారి 3 ట్రాన్స్జెండర్లు ధరించారు. 41 రోజుల పాటు దీక్షా నియమాలతో, భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తున్నారు. సమాజంలో మారుతున్న సంప్రదాయాలు, భక్తి మార్గంలో అందరికీ సమానత్వం అన్న సందేశాన్ని ఈ ట్రాన్స్జెండర్ స్వాములు చాటుతున్నారు. అయ్యప్ప మాల వేసి దీక్ష చేపట్టిన ట్రాన్స్జెండర్ స్వాములతో మా నిజామాబాద్ ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. అయ్యప్ప మాల వేసుకోవడం అంటే ఎంతో కఠినమైన దీక్ష చేయాలి. 41 రోజుల పాటు కఠినంగా దీక్ష చేస్తేనే ఈ అయ్యప్ప మాల మండలి పూజ పూర్తవుతుంది. అయితే నిజామాబాద్ జిల్లాలో మండలి పూజ ఇప్పటి వరకు మగవారు చేయడమే చూశాము. అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్లు సైతం మండలి పూజ చేస్తున్నారు. అయితే వారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ అయ్యప్ప మాల వేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? దీనికి మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? స్వామి శరణమండి అందరికి ముందుగా. అయితే మేము గత ఏడాది శబరిమల వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత మేము తెలుసుకున్నది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కూడా మాల వేసుకోవచ్చు, మళ్ళీ మండల దీక్ష తీసుకోవచ్చు, ఇరుముడి తీసుకురావచ్చు, శబరిమలకి రావచ్చు అని మాకు అక్కడ తెలిసింది. తెలిసిన తర్వాత సరే ఇంత మంచి అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి, మనం కూడా ఇక్కడ వేసుకుందామనే ఆలోచన వచ్చి ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో మేము వేసుకోవడం జరిగిందండి. మీకు ఎవరు ఈ ఆలోచన కల్పించింది? ఎవరు? స్వామి ఆలోచన అంటూ ఏం లేదు, వేసుకోవాలని మాకు అనిపించింది. మా గురుస్వామి రాజగురుస్వామి మాకు చాలా ప్రోత్సహించాడు. అమ్మ మీరు వేసుకోండి, మీరు వేసుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. కేరళలో గత 15 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటారు మీరు ట్రాన్స్జెండర్స్, మీరు కూడా వేసుకొని చూడండి అని మమ్మల్ని చాలా ప్రోత్సహించి గత ఏడాది మమ్మల్ని శబరిమల తీసుకెళ్లడం జరిగింది అతనే. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆయన దగ్గరుండి మన అయ్యప్ప గుడిలో గురుస్వాముల చేతగా మాకు మాల వేయించడం జరిగిందండి. ఇప్పుడు ఈ మాల వేసుకున్న నుంచి ఈ పూజలు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మీరు రెగ్యులర్ గా చేసేదానికి దీనికి తేడా ఉంటుంది? రెగ్యులర్ గా చూసేదానికి ఇప్పుడు చాలా అంటే చాలా తేడా ఉందండి. నిజ జీవితంలో మనం సహజీవనం చేసేది వేరు, మండల దీక్ష తీసుకొని ఇప్పుడు మనం మండలం పాటించేది వేరు. చాలా బాగా అనిపిస్తుంది. తెల్లవారుజామున లేచి స్వామివారి పూజలు, సాయంకాలం స్వామివారి పూజలు, మధ్యాహ్నం పడి పూజలు, దీక్షలు, ఇదేదో కొత్తగా అనిపిస్తుంది మాకు చూడడానికి. చాలా బాగుందండి మండల దీక్ష మాకు. మరొకరున్నారు వాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఇప్పటివరకు ఏదైనా మాల వేసారా మీరు? స్వామి శరణప్ప ముందుగా అందరికి వేసానండి. నేను నవరాత్రులు అమ్మవారి దుర్గమ్మ మాత మాల కూడా వేసాను. ఇప్పుడు ఈ మాల వేసుకుంటే ఎలా ఉంది? బాగుంది మాల. కొంచెం మాకు అంటే అమ్మవారి మాల 2 సంవత్సరాలు వేసిన అమ్మవారి మాల కొంచెం అంటే అంత ఇది అనిపించింది. అమ్మవారి మాల మనం వేసుకుంటాం కదా, దాని నుంచి కొంచెం పోల్చుకుంటే ఇది కొంచెం కఠినం ఉంది. అమ్మవారి మాల కూడా ఒక 80% ఇంతే అనుకోండి, కాకపోతే ఇంకొక 20% ఎక్కువ కఠినంగా మాలలు ఉంది. కానీ చాలా సంతోషం అయితే ఉన్నాం. మీకు ఎవరు స్ఫూర్తి మాల వేసుకోవాలని ఎందుకు అనిపించింది? స్ఫూర్తి అనేది ఏం లేదండి. ఇప్పుడు అదొక భక్తి కోరిక, స్వామివారి ఆశీర్వాదం, స్వామివారి ఆకాంక్ష, ఇది స్వామివారి ఆశీర్వాదంతోనే మేము వేసుకోవడం జరిగింది. స్ఫూర్తి అని ఏదో కోరికనో ఏదో అట్లాంటిది అయితే ఏం లేదు. మరొకరున్నారు వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం. ఇప్పుడు సాములతో అందరితో వస్తున్నారు, పూజలు పాల్గొంటున్నారు, ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ముందుగా స్వాములందరికీ స్వామి శరణం అండి. అంటే రోజు డైలీ పొద్దున్న లేచి దీక్షకు రావడము, పడి పూజలు బాగున్నాయి. ఈ మాలలో మీకు ఏం కొత్తదనం ఏం కనిపిస్తుంది? అంటే కఠినంగా ఉంటది, చాలా మంది ప్రొద్దున 4ంటికి లేచి స్నానం చేయాలి చన్నీళ్ళలో. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఎట్లా ఉంది వాతావరణం? అనుకున్నా దేవుడి భక్తిది, మన దేవుడిది మనకు కనిపిస్తుంది అండి? లేదండి, చాలా పొద్దున లేవడము, పూజలు స్టార్ట్ చేయడం, మళ్ళీ సాయంత్రం పూజలు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ సాములు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నేను గత 35 సంవత్సరాలుగా అయ్యప్ప మాల దీక్ష చేస్తున్నాను. ఈ 35 ఏళ్లలో ఒక 4 సంవత్సరాలు మహాపాదయాత్ర కూడా చేశాను, బాన్సోడ్ నుంచి శబరిమల వరకు. అయితే గతంలో ఓన్లీ స్వాములే, మగ స్వాములే ఈ అయ్యప్ప దీక్ష తీసుకునేవారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా ట్రాన్స్జెండర్లు కూడా మాల వేసుకున్నారు. వాళ్ళందరూ ఆశీర్వదించాలి, ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, గత 26 సంవత్సరాల క్రితమే మేము పాదయాత్రగా తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ 15 మంది ట్రాన్స్జెండర్ ట్రూప్ వాళ్ళ పూజ సన్నిధానం దగ్గరే మేము పాదయాత్ర సన్నిధి స్వాములు అందరం పోయి ఆడ బస చేసాం. వాళ్ళు మాకు ఇచ్చిన ఆతిథ్యం చాలా బాగుంది. ఆతిథ్యం వాళ్ళకి ఎటువంటి లింగ వివక్ష లేదు అని చూపెడుతూ వాళ్ళు ప్రతి సంవత్సరం శబరిమల వెళ్తున్నారట. మన దగ్గర తొలిసారి కనుక కొంచెం కొత్త స్వాములు అందరూ వాళ్ళని ఇది చేయండి, వాళ్ళకి సహకరించండి. వాళ్ళకి స్వామి వరకు మనం చూస్తున్నాము, అందరూ మగవారి మాలలు వేసుకోవడం చూస్తున్నాము. అయితే మొదటిసారి ట్రాన్స్జెండర్ చేసుకున్నారు, వాళ్ళకి మీరు ఎలాంటి సహకారం అందిస్తారు? మేము గత 20 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటున్నాం. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా వీళ్ళని. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. అంటే వీళ్ళు మీతో పాటుగా మీరు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు, డైలీ టెంపుల్ వస్తారు, పూజలలో భిక్షలలో కూడా పార్టిసిపేట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మగవారే మాల వేసుకున్న పరిస్థితి ఉంది. అయితే మొదటిసారి మన నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్జెండర్స్ మాల వేసుకుని వారు కూడా భక్తి శ్రద్ధలతో ఈ 41 రోజుల పాటు మండలి పూజ చేస్తాము, దేవుడి అనుగ్రహంతో మేము మాల వేసాము, ఇది వేసుకోవడం చాలా బాగుందని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్ తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్. నంద్యాల జిల్లాలో బనగానిపల్లె ఇప్పుడు అభివృద్ధి